అంటే గట్ గురించి. అసలు గట్ అంటే ఏంటి? గట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎక్కడ ఎండ్ అవుతుంది? అసలు మనం ఈ గట్ పైన ఎందుకు ఫోకస్ చేయాలి? ప్రతి ఒక్క డిసీజెస్ ఈ గట్ పైనే డిపెండ్ అయ్యి ఎందుకుంటాయి? ఎందుకు ఈ గట్ అనేది ఇంపార్టెంట్? అసలు మన బాడీలో హెల్త్ ఇష్యూస్ అన్నిటికి కారణం గట్టేనా? బరువు పెరుగుతున్నాము, బరువు తగ్గుతున్నారు, బాడీలో స్కిన్ పైన ర్యాషెస్ వస్తున్నాయి. ఇవన్నిటికి మన గట్‌కి సంబంధం ఏంటి? ఇది లోపల ఇంటెస్టైన్ గదా! ఇది ఒక ఆర్గాన్ లాంటిది. Recording in progress. ఇది ఒక ఆర్గాన్. ఈ ఆర్గాన్ మనం ఎలా ఈ ఒక్క దానిపైన మన ఎంటైర్ హెల్త్ ఎలా డిపెండ్ అవుతుంది అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో కుదిరినంత వరకు ఒక బుక్ అండ్ పెన్ మీ దగ్గర పెట్టుకోండి, రాసుకుంటూ ఉండండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్, రైట్? సో వితౌట్ గెటింగ్ డిలే వి విల్ స్టార్ట్ టుడేస్ సెషన్. గట్ హెల్త్. గట్ అంటే ఏంటి? గట్ మనం జనరలీ వింటూ ఉంటాము. గట్ అనేది ఒక లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. గట్ అనేది మనకి ఫస్ట్ మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ మౌత్. అక్కడి నుంచి మన ఏనస్ వరకు దీన్నంతా మనం గట్టే అంటాం, రైట్? సో మెయిన్లీ ఇక్కడ మెయిన్ పార్ట్ మనకి ఉండేది ఏంటి అంటే యువర్ ఇంటెస్టైన్స్. ఇంటెస్టైన్స్ లో కూడా స్మాల్ ఇంటెస్టైన్ యొక్క పాత్ర అనేది ఈ గట్ హెల్త్ లో చాలా చాలా ముఖ్యం. ఎందుకు ఇంపార్టెంట్? ఈ గట్ హెల్త్ అనేది ఎందుకు ఇంపార్టెంటో కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ గట్ అనేది మనం సెకండ్ బ్రెయిన్ అని అంటాము. ఎందుకంటే గట్ ఇంకా బ్రెయిన్ రెండు కనెక్ట్ అయి ఉంటాయి. అసలు ఈ గట్ లో ఏముంటుంది? గట్ లో ఏముంటుందో ఫస్ట్ మనం ఈరోజు తెలుసుకుందాం. సో గట్ లో మనకి గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి, రైట్? సో మనం ప్రతి ఒక్క దాంట్లో చూస్తూ ఉంటాం దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా. మన బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్, వైరసెస్, పాథోజన్స్ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఈ బ్యాక్టీరియాలో గుడ్ బ్యాక్టీరియా మన ఇంటెస్టైన్ లో ఏం చేస్తుంది? దాని యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? అసలు ఈ బ్యాక్టీరియా కాలనీస్ అనేవి ఎక్కువగా ఉంటే మన బాడీలో ఏమవుతుంది, రైట్? సో చాలా వరకు మనకి బ్యాక్టీరియా ఒకటి హెల్తీ కాంపోజిషన్ లో ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్, మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఒకటి గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా వచ్చేసి బ్యాక్టీరియోడేట్స్ అంటాము అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చేసి ఫర్మిక్యూట్స్ అంటాం. సో ఈ ఫర్మిక్యూట్స్ అనేవి మన ఇంటెస్టైన్ లో ఎక్కువగా పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ కి కూడా ప్రాబ్లం కాజ్ చేస్తుంది. అంటే మనం ఏదైతే ఫుడ్ తింటామో ఆ ఫుడ్ అనేది మనకి ఇంటెస్టైన్ అంటే మన బ్లడ్ స్ట్రీమ్స్ లోకి అబ్జర్వ్ అవ్వాలంటే ఈ గట్ అనేది మెయిన్ బ్యారియర్ లాగా హెల్ప్ అవుతుంది. అంటే మీకు ఇంకా సింపుల్ వేలో అర్థం అవ్వాలి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ వే. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ తీసుకుంటే మనం జస్ట్ చూ చేస్తాం. చూ చేసినప్పుడు మనకి మౌత్ లో సలైవా, మైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అక్కడి నుంచి డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇట్ విల్ ఎంటర్ ఇంటూ యువర్ ఈసోఫాగస్. ఈసోఫాగస్ నుంచి మన స్టమక్ లోకి వెళ్తుంది. స్టమక్ లో కొన్ని పెప్సిన్, హెచ్సిఎల్ యాసిడ్స్ ద్వారా మనకి దీంట్లో ఉంటాయి. అది డైజెషన్ కొరకు హెల్ప్ అవుతుంది. ఇదంతా ప్రాసెస్ ఏంటి? డైజెషన్. కానీ ఈ మనం తిన్న న్యూట్రియన్స్ ఏవైతే తింటామో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానివ్వండి, లేకపోతే మనం ఏదైనా సప్లిమెంట్ తీసుకున్నాము లేదంటే ఏదైనా టాబ్లెట్ తీసుకున్నారు. సో ఇవన్నీ మనకి స్మాల్ ఇంటెస్టైన్ ద్వారానే మనకి బ్లడ్ స్ట్రీమ్స్ లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. అంటే స్టమక్ నుంచి వచ్చిన ఫుడ్ అంతా స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఒక ట్యూబ్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఒక ట్యూబ్ ఉంటుంది కాబట్టి ఈ ట్యూబ్ కి సైడ్ కంతా మనకి మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. సో ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ లో మనకి ఈ ఇంటెస్టైన్స్ లో మొత్తం మనకి బ్యాక్టీరియా కాలనీస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటే న్యూట్రియంట్ అబ్సార్ప్షన్, ఈ మ్యూకస్ లేయర్ అనేది హెల్దీగా ఉంటుంది. ఈ న్యూట్రియంట్స్ ఏమైతే ఉంటాయో ఇవి బాగా అబ్సార్ప్షన్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతాయి. అదే మనకి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఏమవుతుందంటే మనకి న్యూట్రియంట్స్ అనేవి సరిగా అబ్జర్వ్ అవ్వదు. అంటే మనం తింటాము, స్టమక్ లో డైజెషన్ అవుతుంది, ఇంటెస్టైన్స్ లోకి వెళ్తుంది, అక్కడి నుంచి న్యూట్రియంట్స్ ఏవి బ్లడ్ స్ట్రీమ్స్ లోకి వెళ్ళవు. అక్కడి నుంచి లార్జ్ ఇంటెస్టైన్ కి వెళ్ళి లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళి అక్కడి నుంచి ఏనస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే మనం ఏమి తిన్నా గానీ కూడా మన బాడీ బ్లడ్ స్ట్రీమ్స్ లోకి వెళ్ళాలంటే అది ఇంటెస్టైన్ ద్వారానే మనకి బ్లడ్ స్ట్రీమ్స్ లోకి వెళ్ళాలి. మనందరికీ తెలుసు కార్బోహైడ్రేట్స్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్ గ్లూకోజ్, రైట్? ఆ గ్లూకోజ్ అనేది కూడా బ్లడ్ స్ట్రీమ్స్ లోకి ఇంటెస్టైన్ ద్వారానే వెళ్తుంది. ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ ఇది కూడా మనకి ఇంటెస్టైన్ ద్వారానే వెళ్తుంది. ఫ్యాట్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇది కూడా స్మాల్ ఇంటెస్టైన్ నుంచే మనకి బ్లడ్ స్ట్రీమ్స్ లోకి వెళ్తుంది.
సో ప్రతి ఒక్క వైటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అన్ని మనకి ఇంటెస్టైన్ నుంచే మనకి బ్లడ్ స్ట్రీమ్స్ లోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఎలా తింటున్నాం అనే దానికన్నా మన ఇంటెస్టైన్ హెల్తీగా ఉందా అనేదే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఇంటెస్టైన్ బాగా హెల్తీగా ఉంటే మీరు తిన్న ఒక్క బనానా కూడా బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ న్యూట్రియంట్స్. మీ ఇంటెస్టైన్ హెల్తీగా లేదు, మీరు ఎంత కాస్ట్లీ సప్లిమెంట్స్ వాడినా గానీ కూడా మీ బాడీ కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోలేదు. అందుకే ఈ మెయిన్ గట్ అనేది హెల్తీగా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. సో ఈ రెండు బ్యాక్టీరియాస్ ని మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటెస్టినల్ బ్యారియర్. సో ఇది ఒక మ్యూకస్ లేయర్ అనేది మనకి దీంట్లో ఫార్మేషన్ అయి ఉంటుంది. సో ఈ మ్యూకస్ లేయర్ హెల్దీగా ఉంటేనే ది న్యూట్రియన్స్ అబ్సార్ప్షన్ కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇమ్యూనిటీ సిస్టమ్. గుడ్ బ్యాక్టీరియాస్ కనుక ఎక్కువగా ఉంటే మీరు ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నారంటే అది కూడా కరెక్ట్ అవుతుంది. అంటే మీరు బ్యాడ్ బ్యాక్టీరియా కాలనీస్ మీ ఇంటెస్టైన్ లో ఎక్కువగా పెరుగుతున్నా కొద్దీ లోపల మీరు ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా గానీ కూడా ఊరికే జలుబు, దగ్గు, ఫీవర్స్, ఫ్లూస్ తొందరగా అటాక్ అవుతాయి. అంటే ఎవరైనా లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నారు, ఆస్తమా ఉంది, లేదంటే చిన్న పిల్లలు కూడా మనం చూస్తూ ఉంటాం ఊరికే జలుబు, దగ్గు ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి. వాళ్ళకు కూడా గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా హెల్దీ ఫుడ్ తీసుకోరు, అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి. సో ఇమ్యూన్ సిస్టమ్ ని హెల్దీగా పెట్టుకోవడానికి కూడా బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ బాడీలో అబ్జర్వ్ అవ్వాలన్నా కూడా గుడ్ బ్యాక్టీరియా ఇంపార్టెంట్. బికాస్ మీరు తీసుకున్న న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్వ్ అవుతుంది. అబ్జార్ప్షన్ ఉంటేనే మెటబాలిజం కరెక్ట్ గా అవుతుంది. అందుకే మనకి బ్యాక్టీరియా హెల్ప్ అవుతుంది. ఎవ్రీథింగ్ వర్క్స్ బికాస్ మన మైండ్, ఎమోషన్, ఎవ్రీథింగ్ ఈస్ లింక్డ్ టు బ్యాక్టీరియా. ఎగ్జాంపుల్, మీ గట్ హెల్త్ క్లియర్ గా లేదు. గట్ హెల్త్ క్లియర్ గా లేనప్పుడు బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగినప్పుడు మీ స్ట్రెస్ హార్మోన్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. డోపమైన్ లాంటి హార్మోన్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతాయి. సో మీ మైండ్ స్ట్రెస్ కనెక్షన్ అనేది కరెక్ట్ గా ఉండదు. అండ్ బాడీని రిపేర్ చేయడానికి కూడా మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది అవసరం అన్నమాట. సో ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి అంటే ఫ్రమ్ హెడ్ టు టో ప్రతి ఒక్క న్యూట్రియంట్స్ మన బాడీకి ఒక్కొక్క, అంటే వైటమిన్ ఏ మీరు తినేటప్పుడు ఫుడ్ లో తీసుకున్నారు, ఈ వైటమిన్ ఏ మీ కంటికి కరెక్ట్ గా అబ్జర్వ్ అవ్వాలంటే మీకు ఇంటెస్టైన్ హెల్దీగా ఉండాలి. బాడీలో ఏ పార్ట్ లో ఏ న్యూట్రియంట్స్ చేరుకోవాలన్నా అది బ్లడ్ ద్వారానే ప్రతి ఒక్క సెల్ కి, కణానికి చేరుకుంటుంది. సో ఆ ప్రతి ఒక్క కణానికి వెళ్ళాలి అంటే మీకు గట్ హెల్దీగా ఉంది. సో అందుకే ఫస్ట్ మనం గట్ ని క్లియర్ చేసుకోవాలి. సో చాలా మంది ఏమనుకుంటారు, నాకు గట్ అన్హెల్దీగా ఉందనుకోండి, గ్యాస్, బ్లోటింగ్, అసిడిటీ ఇవి ఉంటే నా గట్ హెల్దీగా ఇవన్నీ ఉంటే నా గట్ హెల్దీగా లేదని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ బికాస్ ఎవరైనా కస్టమర్స్ వచ్చారనుకోండి నా దగ్గరికి, ఫస్ట్ ఒకటి వాళ్ళు చెప్తారు ఏంటంటే, మేడం నాకు మోషన్ బానే ఉంది, డైజెషన్ బానే ఉంది, నా గట్ అయితే క్లియర్ ఉంది అని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ అసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ తోటే మనం గట్ హెల్త్ ని కరెక్ట్ చేయలేము. ఇవే కాకుండా మనకి తెలియకుండా ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఈ గట్ తోటి రిలేట్ అయి ఉన్నాయి అన్నమాట. అంటే ఎవరైనా పర్సన్ మీ దగ్గరకు వచ్చి, మేడం గ్యాస్, బ్లోటింగ్ ఇవి లేవు, నాకు గట్ క్లియర్ ఉందంటే వాళ్ళని మీరు అడగవలసిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాళ్ళకి యాక్నీ ఉంది అంటే ఫేస్ పైన ఎక్కువగా పింపుల్స్ వచ్చాయి, లేదంటే చర్మం కరెక్ట్ గా లేదు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా వచ్చాయి అంటే సోరైసిస్ కానివ్వచ్చు, లేకపోతే ర్యాష్ కానివ్వచ్చు, స్కిన్ పేల్ గా ఉంది, డ్రైగా ఉంది, అండ్ స్కేలీ స్కిన్ ఉంది, లేదా దురద ఎక్కువగా ఉండనివ్వచ్చు. ఇలాంటివన్నిటికీ కారణం గట్ క్లియర్ గా లేనందువల్ల. సో ఆ పర్సన్ మీకు గ్యాస్, అసిడిటీ లేదు, నా గట్ క్లియర్ ఉందని చెప్పారు, కానీ అతనికి సోరైసిస్ ఉంది. దానికి కారణం అగైన్ మీ గట్ క్లియర్ గా లేదని అర్థం, రైట్? సో మనం దాన్ని కరెక్ట్ గా చేయాలి. అండ్ వెయిట్ గెయిన్, అన్ని తీసుకుంటున్నారు, హెల్దీ ఫుడ్స్ తీసుకుంటున్నారు, న్యూట్రియంట్స్ అనేవి బాగానే తీసుకుంటున్నారు, కానీ మీ గట్ క్లియర్ లేకపోవడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. మీకు అన్నోన్ వెయిట్ గెయిన్ అనేది తెలుస్తుంది అనుకోండి, దెన్ దట్ ఈస్ బికాస్ యువర్ గట్ ఈస్ నాట్ హెల్దీ. బెల్లీ ఫ్యాట్, కడుపు పైన ఎక్కువగా ఫ్యాట్ ఉండడం, అబ్డామినల్ ఒబెసిటీ అంటారు, ఇది ఎక్కువగా ఉంటే
యువర్ గట్ ఈస్ నాట్ హెల్తీ. యాంగ్జైటీ ఇష్యూస్ కానీ బ్రెయిన్ ఫాగ్ ఇలాంటివి ఎక్కువగా ఉంటే కూడా మనకి ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉన్నాయని అర్థం. అండ్ ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉండడం, ఫోకస్ కరెక్ట్ గా ఉండకపోవడం, అండ్ అగైన్ యాడెడ్ విత్ ది అదర్ ఇష్యూస్ లైక్ అసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్ ఇవన్నీ ఉంటే కూడా దట్ క్యాన్ లీడ్ టు అ పువర్ గట్. సో గట్ అన్హెల్దీగా అవుతుంది, రైట్? ఇది దేనికి, ఎందుకు గట్ అన్హెల్దీగా అవుతుందంటే దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ అనమాట. ఎగ్జాంపుల్ యూ కెన్ సీ చాలా అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు. ఇందాక నేను మీకు చెప్పాను 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటది. సో గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. సో ఈ గుడ్ బ్యాక్టీరియా మీ ఇంటెస్టైన్ లో ఎందుకు పెరుగుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా మీ బాడీలో ఎందుకు పెరుగుతుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి కారణం మీరు గుడ్ ఫైబర్ తీసుకుంటున్నారు, ఒక హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడానికి కారణం ఏంటంటే ఇఫ్ యు ఆర్ టేకింగ్ మోర్ ఆఫ్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ కానివ్వచ్చు, ట్రాన్స్ ఫ్యాట్స్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ మీరు ఎక్కువగా తీసుకుంటున్నారంటే డెఫినెట్లీ మీకు బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. అంటే గుడ్ బ్యాక్టీరియా మీరు ఆల్రెడీ మేడం నేను రోజు పెరుగు తింటాను, ప్రోబయోటిక్స్ ఇలాంటివన్నీ నేను అంటే పెరుగు కానీ ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ తీసుకుంటాను, ఇది ప్రోబయోటిక్ లైవ్ బ్యాక్టీరియా ఉంటది, నా ఇంటెస్టైన్ హెల్దీగా పెడుతుంది. ఓకే, ఆ హెల్దీగా ఇంటెస్టైన్ ని హెల్దీగా పెట్టే ఫుడ్ తీసుకుంటున్నారు. ఆ ఫుడ్ ఆ గుడ్ బ్యాక్టీరియాకి కావాల్సిన ఫుడ్ ఏంటి, ఫైబర్. అది కనుక మీరు ఇవ్వలేదు అనుకోండి, గుడ్ బ్యాక్టీరియా మీ ఇంటెస్టైన్ లోకి వెళ్తది కానీ అది సర్వైవ్ అవ్వదు అక్కడ. ఎందుకు సర్వైవ్ అవ్వదు, దానికి కావలసిన ఫుడ్ మీరు ఇవ్వట్లేదు కాబట్టి. గుడ్ బ్యాక్టీరియా తీసుకుంటున్నారు కానీ దానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల ఆ తీసుకున్న గుడ్ బ్యాక్టీరియా కూడా మనకి చనిపోతుంది. మీరు దాని ప్లేస్ లో ఎక్కువగా ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఆయిల్ ఫుడ్స్, బయట ఎక్కువగా తినే ఫుడ్స్ అన్ని ఎక్కువగా ఇచ్చేసారు. అప్పుడేమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడానికి దానికి ఫుడ్ ఏంటి, ఆల్ అవుట్ సైడ్ ఫుడ్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్. బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకుంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. సో ఓవరాల్ గా మనం తీసుకున్నట్టు అయితే బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుంది. సో దాని వల్ల మనకి ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఇంకా కొన్ని విషయాలు కనుక చూసుకున్నట్టు అవుతాయి, ఇప్పుడు నేను బయట ఫుడ్ గురించే మాట్లాడాను. ఇదే కాకుండా మన గట్ లో లైనింగ్ ఉంటది. ఇందాక నేను చెప్పాను కదా, మ్యూకస్ లేయర్ అనేది ఉంటది. ఆ మ్యూకస్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే మన లోపల ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోయి ఆ మ్యూకస్ లేయర్ అనేది తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, మేడం నేను హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాను, ఫైబర్ తీసుకుంటున్నాను, అన్ని తీసుకుంటున్నాను, కానీ మీకు స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంది. స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంది బాడీలో. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్లీ మన లోపల ఇంటెస్టైన్ లో కూడా ప్రాబ్లం అనేది కాజ్ చేస్తుంది. ఎక్కువగా స్టీరాయిడ్ మెడికేషన్స్ తీసుకుంటున్నారు, లేకపోతే టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, లేకపోతే మలేరియా కానీ, చికెన్ గున్యా, ఎలాంటి టైప్ ఆఫ్ మీకు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ కూడా డాక్టర్ మీకు యాంటీబయాటిక్స్ ఇస్తారు, అవునా కదా? యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకున్నా కానీ కూడా లోపల ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేది డ్యామేజ్ అవుతుంది. మన గట్ లైనింగ్ అనేది డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఉంటారు ఇక్కడ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డిజీజ్ తగ్గలేదని ఇంకో డాక్టర్ దగ్గర, ఇక్కడ గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ ఇస్తారు డాక్టర్, యాంటీబయాటిక్స్ వాడారు తగ్గలేదు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ అక్కడ వాడతారు. సో ఇలా వాడి కంటిన్యూగా డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు వాడినప్పుడు మీరు తీసుకునే ఫుడ్ కూడా అబ్జర్వ్ చేసుకోలేనంత స్టేజ్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకు, మీ గట్ అంత తీవ్రంగా దెబ్బతినింది కాబట్టి. సో ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకున్నా కానీ కూడా గట్ లైనింగ్ ఖరాబ్. సో ఎందుకు ఈ యాంటీబయాటిక్స్ గురించి చెప్తున్నానంటే, ఎప్పుడైతే మీరు కన్సల్టేషన్స్ కి వెళ్తారో, వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు అక్కడ అడగాల్సింది ఏంటంటే, తరచుగా జ్వరము ఇలాంటివన్నీ వచ్చే వాళ్ళు ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడతారు. అలా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడినప్పుడు గట్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో అలాంటి కండిషన్ లో కంపల్సరీ వాళ్ళకి గట్ రీసెర్చ్ చేపియాలి. అలా చేపిలేదు అనుకోండి, మీరు ఎంత వెయిట్ లాస్ గురించి వాళ్ళకి సప్లిమెంట్ ఇచ్చినా కానీ కూడా వాళ్ళకి రిజల్ట్స్ రావు. అందుకే గట్ ని రీసెర్చ్ చేయడం ఇంపార్టెంట్. దీంతో పాటు లోపల ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయి అంటే వాళ్ళకి తినే ఫుడ్ కరెక్ట్ గా లేనందువల్ల వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కాజ్ అయ్యాయి, లేకపోతే ఇంటర్నల్ గా ఏదైనా డ్యామేజ్ అయ్యింది, కొన్ని అల్సరేటివ్ కోలైటిస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి, అలా పుండు నుంచి ఇన్ఫెక్షన్ అంతా పాకింది ఇంటెస్టైన్ కి కూడా, అలాంటి కండిషన్ లో కూడా వాళ్ళకి
గట్ లైనింగ్ అనేది పాడవడం జరుగుతుంది. అండ్ వాళ్ళు తినే డైట్ లో షుగర్స్ ఎక్కువగా ఉన్నాయి, ఫైబర్ తక్కువ ఉంది. షుగర్ ఎక్కువ తీసుకున్నా కానీ కూడా ఇట్ క్యాన్ లీడ్ టు అ లైనింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇవన్నీ కండిషన్స్ వల్ల మనకి గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా పెరిగిపోతాయి. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఎండ్లెస్ సైకిల్. సో ఇప్పుడు చాలా మంది మీ దగ్గరకు వస్తారు, మేడం నా గట్ అన్హెల్దీగా ఉంది, రైట్? సో గట్ అన్హెల్దీగా ఉన్నప్పుడు ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే గ్యాస్, అసిడిటీ, కాన్స్టిపేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది గ్యాస్, అసిడిటీ, కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు మనం కేర్ తీసుకోలేదు. బాడీ అనేది చెప్తుంది కేర్ తీసుకోండి, అంటే ఏదో ప్రాబ్లం అవుతుంది, అసిడిటీ, గ్యాస్ ఇలాంటివన్నీ వస్తున్నాయని బాడీ చెప్తుంది. మీరు దాన్ని నెగ్లెక్ట్ చేశారు. అసిడిటీ, గ్యాస్, కాన్స్టిపేషన్ వచ్చినా కానీ కూడా మీరు దాన్ని కేర్ తీసుకోలేదు. అప్పుడు ఏమవుతుంది? మెల్లిమెల్లిగా ఇట్ విల్ షో అప్ ఆన్ యువర్ బాడీ. హెయిర్ లాస్ అవుతుంది, బోన్స్ వీక్ అయిపోతాయి, బ్యాడ్ మూడ్ ఉంటుంది, అంటే ఊకే ఇరిటేషన్ ఇవన్నీ ఎక్కువగా పెరిగిపోతాయి, రైట్? ఆ గట్ ఇదంతా కారణం ఏంటి? మీ గట్ క్లియర్ గా లేకపోవడం. అండ్ గట్ క్లియర్ గా లేనందువల్ల మీరు తింటున్నారు, హెల్దీ ఫుడ్ తినాలని చెప్పారు, నేను హెల్దీ ఫుడ్స్ తినడం స్టార్ట్ చేశాను. గట్ అన్హెల్దీగా ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే తీసుకున్న ఫుడ్ కూడా అబ్జార్ప్షన్ అవ్వట్లేదు. బాడీలో న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ అవ్వకపోతే ఏమవుతుంది? డెఫిషియన్సీస్ అయిపోతుంది, రైట్? ఎగ్జాంపుల్, మీరు వైటమిన్ ఐరన్ అనేది తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉంది, మీకు ఐరన్ టాబ్లెట్ తీసుకుంటున్నారు. ఐరన్ టాబ్లెట్ తీసుకున్నారు కానీ 1 వీక్, బికాస్ చాలా మంది చెర్రీ ఐరన్ వాడినా కానీ కూడా కంప్లైంట్ చేస్తారు, మేడం చెర్రీ ఐరన్ ఇస్ అ వెరీ గుడ్ సప్లిమెంట్, అది ప్రతి ఒక్కరికి బాగా పనిచేస్తుంది, కానీ మీ గట్ అనేది అసలు అన్హెల్దీగా ఉంది, గుడ్ బ్యాక్టీరియా కాలనీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అంటే మనం ఇంత మంచి హెల్దీ ప్రోడక్ట్ ఇచ్చినా కానీ కూడా అది బాడీలో అబ్జర్వ్ అవ్వదు. సో ఎవరన్నా మీకు 1 మంత్ యూజ్ చేసినా కానీ కూడా వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ అసలు పెరగట్లేదు అని అంటే దానికి కారణం మన ప్రోడక్ట్ కాదు, దానికి కారణం వాళ్ళ గట్ హెల్త్ క్లియర్ గా లేదని అర్థం. సో ఆ గట్ హెల్త్ క్లియర్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ గట్ రీసెట్ డైట్ అనేది ఇవ్వాలి. బికాస్ కొంతమంది ఉంటారు, ఇది ఒక్కటే కదా, ఐరన్ ఒకటే కదా ప్రాబ్లం అని ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చేస్తారు. అలా ఇస్తూనే పోతూ ఉంటారు కానీ వాళ్ళకి అబ్జార్ప్షన్ ఉండదు. అండ్ కొంతమంది ఏం చేస్తారు, 2 వేసుకోండి, 3 వేసుకోండి, అబ్జార్ప్షన్ పెరుగుతుందని. అట్లా అయినా కానీ కూడా అబ్జార్ప్షన్ పెరగదు. అక్కడ మెయిన్ కారణం ఏంటి? ప్రోడక్ట్ అబ్జర్వ్ అవ్వట్లేదు. ప్రోడక్ట్ అబ్జర్వ్ అవ్వడానికి కాదు, అక్కడ మీకు గట్ క్లియర్ లేదు కాబట్టి ప్రోడక్ట్ అనేది మనకి లోపల ఇంటెస్టైన్ లో నుంచి అబ్జర్వ్ అవ్వదు. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ అ ఎండ్లెస్ సైకిల్. అన్లెస్ అండ్ అంటిల్ మీరు మీ గట్ ని క్లియర్ చేసేంత వరకు ఇది అవుతూనే ఉంటుంది. అప్పుడు ఆ హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తగ్గిపోయి డాక్టర్ మీకు ఇంట్రావెనస్ ఇస్తారు, బ్లడ్ ఎక్కిస్తారు. అంటే ఇంటెస్టైన్ నుంచి అబ్జర్వ్ అవ్వట్లేదు కాబట్టి మొత్తం మన వెయిన్స్ లో నుంచే మనకి బ్లడ్ అనేది ఎక్కిస్తారు అనమాట. సో దట్ ఈస్ అ మోర్ అడ్వాన్స్ కండిషన్. అంటే ఒక్క గట్ క్లియర్ గా లేకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్. మనం ఏం తింటున్నాము, మన గట్ మైక్రోబయోమ్ ఎలా ఉంది, అంటే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా కాలనీస్ ఎలా ఉన్నాయి, అండ్ మన డైట్ కరెక్ట్ గా ఉందా లేదా, అంటే ఈ ఏవైతే గట్ మైక్రోబయోమ్ తగ్గుతున్నా పెరుగుతున్నా డెఫినెట్లీ దట్ విల్ ఇన్వాల్వ్ ఆన్ యువర్ ఇంటెస్టైన్. ప్రతి ఒక్కటి మనకి రిలేట్ అయి ఉంటాయి, రైట్? ఇంకా మనం డీప్ గా చూసుకున్నట్టయితే బ్యాడ్ గట్ మైక్రోబయోమ్, ఎప్పుడైతే మనకి గట్ మైక్రోబయోమ్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా, అంటే ఫర్మిక్యూట్స్ అన్నాను కదా, ఈ ఫర్మిక్యూట్స్ ఎప్పుడైతే ఎక్కువగా పెరిగిపోతాయో మన ఇంటెస్టైన్ ఇన్ఫ్లేమ్ అవుతుంది. అంటే కడుపు నొప్పి, తీవ్రమైన కడుపు నొప్పి, డయేరియా, మోషన్స్, ఇరిటేషన్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఇఫ్ యువర్ గట్ ఈస్ నాట్ హెల్దీ. అండ్ ఇలా చేస్తే ఏమవుతుంది, మీ కడుపు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు అయితే క్యాన్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ థింగ్స్? దేనిపైన నన్ను కాన్సన్ట్రేట్ చేయగలుగుతారా? దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేరు. ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మోషనే పాస్ చేయలేదు. జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటారు? మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ కడుపు పైనే ఉంటుంది, దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేదు. సరే ఈ రోజు అయిపోయింది, రేపు మోషన్ పాస్ అవుతుందని అనుకున్నాం, రేపు కూడా మోషన్ పాస్ అవ్వలేదు. ఎంత పెయిన్ ఉంటుంది మీకు? ఒక్క రోజు మనం మోషన్ పాస్ చేయకపోతేనే స్టూల్స్ కూడా కంటామినేట్ అయిపోతుంది. అంటే స్టూల్ లో కూడా ఇట్స్ బ్యాక్టీరియా కదా, మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా గ్రోత్ అలాగే ఉంటుంది, అది బయటికి వచ్చేయాలి. ఒక్క రోజు మీరు ఇంట్లో యూజ్ చేసుకునే డస్ట్బిన్ నే క్లీన్ చేయకపోతే ఎంత స్మెల్ వస్తుంది, రైట్? మొత్తం ఈగల్ బ్యాక్టీరియా గ్రోత్ అవన్నీ పెరిగిపోతాయి. మీ స్టమక్ లార్జ్ ఇంటెస్టైన్ లో నుంచి పాస్ అవ్వాల్సిన స్టూల్స్
రోజు పాస్ అవ్వట్లేదు అనుకోండి, లోపల కూడా ఇంటెస్టైన్ కూడా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే లోపల ఇంటెస్టైన్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అల్టిమేట్లీ మోషన్ క్లియర్ గా లేకపోతే మీకు స్కిన్ పైన చూపిస్తుంది. ఒక 2-3 డేస్ మోషన్ పాస్ చేయని వాళ్ళ స్కిన్ చూడండి, చాలా రఫ్ గా ఉంటుంది, డ్రైగా ఉంటుంది, దురదొస్తుంది, అండ్ పైన దద్దుర్లు వచ్చేస్తాయి, రెడ్నెస్ అవుతుంది, ఇచ్చింగ్ అవుతుంది, ఇవన్నీ వస్తాయి. దానికి కారణం గట్ క్లియర్ గా లేదు. అండ్ ఇంకా మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి, డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అడిగే మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ గట్ ఎలా ఉంది, మోషన్ క్లియర్ ఉందా, రోజు మోషన్ పాస్ చేస్తున్నారా అని అడుగుతారు. అవునా కదా? డెఫినెట్లీ అడుగుతారు డాక్టర్ ఇదే. ఎందుకంటే ఈ గట్ కి, స్కిన్ కి, మీ మోషన్ కి, అండ్ మీ వెయిట్ లాస్ జర్నీకి, అండ్ మీ ప్రతి ఒక్క దానికి ఈ గట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో అందుకే అంత ఇంపార్టెంట్. గట్ కి ఓన్ ఓన్ నర్వస్ సిస్టమ్ లాగా ఉంటుంది అనమాట. సో దట్ కెన్ యాక్చువల్లీ ఇంపాక్ట్ ఆన్ మెనీ థింగ్స్. మెంటల్ హెల్త్. సో మెంటల్ హెల్త్ కనుక చూసుకున్నట్టు అయితే, మీకు గట్ హెల్త్ కరెక్ట్ గా లేకపోతే చాలా మట్టికి స్ట్రెస్ ఎక్కువగా పెరిగిపోతుంది, డిప్రెషన్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది, స్ట్రెస్ హార్మోన్ కూడా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. గట్ క్లియర్ గా లేకపోతే నిద్ర రావడానికి ఇబ్బందిగా ఉంటుంది, రైట్? యూ కాంట్ స్లీప్ ప్రాపర్లీ. ఫుడ్ ఇంటాలరెన్స్ ఉంది అంటే, మీకు ఏదైతే ఫుడ్ ఎన్నో రోజుల నుంచి అన్ని తింటున్నారో పడుతుంది, సడన్ గా నేను పాలు తాగితే నాకు పడట్లేదు, ఇన్ని రోజులు బనానా తిన్నాను బానే ఉంది, సడన్ గా బనానా తిన్నాను ఇప్పుడు మళ్ళీ పడట్లేదు. సో ఇవన్నీ ఏంటి అంటే, మీకు గట్ లో చేంజెస్ అవుతున్నాయి అని చెప్తుంది అనమాట. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ అంటే యాసిడిటీ, గ్యాస్, కడుపులో ఏదైనా ఫుడ్ తినంగానే వెంటనే కడుపు ఉబ్బరం అనిపించడము, లేకపోతే వెంటనే మోషన్ రావడము, లేకపోతే కడుపు అంతా పిసికేయడము, ఇలాంటివన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. వెయిట్ ఫ్లక్చుయేషన్స్, బరువు తగ్గాలని చూస్తూ ఉంటారు కానీ బరువు తగ్గడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే గట్ క్లియర్ లేకపోతే వెయిట్ లాస్ జర్నీలో ఉంటారు, అన్ని కరెక్ట్ చేసుకున్నారు, డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని కరెక్ట్ చేసుకున్నారు, కానీ గట్ క్లియర్ లేనందువల్ల 2-3 కేజీలు తగ్గుతారు, మళ్ళీ అదే వెయిట్ కి వస్తారు, మళ్ళీ తగ్గుతారు, మళ్ళీ అదే వెయిట్ కి. అంటే ఒక 2-3 నెలలు, ఒక 3 నెలలు కంటిన్యూగా చేసినా కానీ కూడా వెయిట్ లాస్ జర్నీ అనేది మీరు ఏది కావాలో అది అచీవ్ చేసుకోలేకపోతారు. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువగా పెరిగిపోతాయి. సో టోటలీ మనకి 3 బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటి హెడ్ బ్రెయిన్, దట్ ఇస్ సెఫాలిక్ బ్రెయిన్ అంటాము, అండ్ హార్ట్ బ్రెయిన్ మనందరికీ తెలుసు, కార్డియాక్ బ్రెయిన్ అంటాం, అండ్ ఇంకొకటి గట్ బ్రెయిన్. సో గట్ వచ్చేసి మనకి ఎంట్రిక్ బ్రెయిన్ వచ్చేసి ఇది సెకండ్ బ్రెయిన్ అని అంటాం. ఎందుకు? ఈ గట్ లోనే ఓన్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇట్ విల్ కనెక్ట్, అంటే ఓన్ నర్వస్ సిస్టమ్ విత్ న్యూరాన్స్. ఇక్కడ చూసినట్టు 100 మిలియన్ న్యూరాన్స్ ఉంటాయి అన్నమాట మన గట్ లో. మన బ్రెయిన్ ఇంకా మన గట్ అనేది టోటలీ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎవ్రీథింగ్, మన మెటబాలిజం, బ్లడ్ ప్రెషర్, మనం ఏవైతే తింటున్నామో, పడుకోవడానికి, నిద్రపోవడానికి, లెగడానికి, ప్రతి ఒక్కటి గట్ అనేది రిలేట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రాత్రి చాలా సేపు వర్క్ ఉందని చేసుకుంటూ ఉన్నారు, యాక్చువల్లీ ఏంటి, రాత్రి టైంలో పడుకోవాలి, బట్ మీరు మేల్కొని ఉన్నారు. సో ఏమవుతుంది, ఎవ్రీథింగ్ విల్ బి యాక్టివేటెడ్. మన బాడీలో ప్రతి ఒక్కటి యాక్టివేట్ అయ్యి మన గట్ బ్రెయిన్ కి చెప్తుంది, దేర్ ఈస్ ఆకలేస్తుంది ఇవ్వమని చెప్పేసి. సో అగైన్ your body, your entire gut is speaking to you, రైట్? సో ప్రతి ఒక్కటి అంటే, మీరు హార్మోన్ సెక్రీషన్ లో కూడా మనకి గట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హార్ట్ కి మనం చూసుకున్నట్టయితే ఎలా అంటే, యువర్ బ్రెయిన్ అండ్ యువర్ హార్ట్ అండ్ యువర్ గట్ 3 వర్క్స్ టుగెదర్. ఒక సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు, ఒక పెద్ద స్టేజ్ లో మీరే నించొని ఇవ్వడానికి వెళ్తున్నారు, అప్పుడు ఏమవుతుంది, అయ్యో నేను ఇప్పటి వరకు నేర్చుకునే అన్ని మర్చిపోయాను, సడన్ గా మీకు కడుపు తిప్పడం స్టార్ట్ అవుతుంది, కడుపులో బటర్ఫ్లైస్ లాగా అనిపిస్తాయి, భయం, స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు అది అనిపిస్తుంది, అండ్ వెంటనే పాల్పిటేషన్స్, అంటే మీ హార్ట్ రేట్ పెరిగిపోతుంది. జస్ట్ ఇమాజిన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. మీ బ్రెయిన్, మీరు ఏమేమి నేర్చుకున్నారు, మీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా అయ్యింది, యువర్ ఇంపల్సెస్, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. అండ్ మన బ్రెయిన్ అండ్ యువర్ దిస్ థింగ్. అండ్ ఎప్పుడైతే ఏదన్నా ప్రాబ్లం అయినప్పుడు, ఎగ్జాంపుల్, ఇంట్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, జనరల్లీ మీకు అనిపిస్తుంటుంది కదా, ఆకలి వేస్తుంది, కానీ యూ డోంట్, నాకు ఆకలి లేదు అని చెప్తూ ఉంటాం. Because again, your brain, your muscle, your brain, your gut and your heart, 3 are
కమ్యూనికేటింగ్ టు ఈచ్ అదర్. సో అందుకే ఈ 3 బ్రెయిన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు గట్ క్లియర్ గా లేకపోతే ఏమవుతుంది, ఒకటి కాన్స్టిపేషన్, బ్లోటింగ్ ఎక్కువగా పెరుగుతుంది, కడుపులో తిన్న వెంటనే కడుపులో గ్యాసెస్ ఫార్మేషన్ అవ్వడం, లేకపోతే కడుపు ఉబ్బరంగా ఉండడం, ఇలా పెద్దగా బ్లోటెడ్ బెల్లి లాగా ఉండడం, సరిగా అరగకపోవడం, జిఆర్డి అంటారు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ రిఫ్లక్స్ డిజీజ్, అది రావడం, అండ్ కారం అంతా తేపులన్నీ పైకి రావడం, ఎంత బరువు తగ్గాలని ట్రై చేసినా బరువు తగ్గకపోవడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ఇలాంటివన్నీ మనకి వచ్చేస్తుంది. గట్ డిస్బయోప్సిస్ అంటే ఏంటంటే మన గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది బ్యాలెన్స్ గా లేకపోవడం, దాన్ని మనం గట్ డిస్బయోప్సిస్ అంటాం అనమాట. సో మన గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఇలా మనం ప్లేస్ చేసుకుంటేనే మనకి ఎటువంటి ఇష్యూస్, డిజీజెస్ రాకుండా ఉంటుంది. ఒకవేళ గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరిగిపోతే ఏమవుతుంది, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, ఇక్కడ మనకు చూపిస్తుంది అన్ని క్రాంప్స్, ఫుడ్ సెన్సిటివిటీ, ఎలర్జీస్, జాయింట్ పెయిన్స్, ఫెటిగ్, ఆర్థరైటిస్ కూడా, ఆటోఇమ్యూన్ డిజీజ్ కదా ఆర్థరైటిస్, ఆర్థరైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, కోలైటిస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అన్ని మీకు ఏవేవైతే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అన్ని కనిపిస్తాయో వాళ్ళకి వెంటనే ఆటోఇమ్యూన్ డిజీజెస్ రాదు. ఎన్నో రోజుల నుంచి వాళ్ళ గట్ క్లియర్ గా ఉండకపోవడం వల్ల మెల్లిగా వాళ్ళు ఆటో ఇమ్యూన్ కండిషన్ కి కూడా వెళ్ళిపోతారు. అంటే గట్ అనేది అంత ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఇస్ డిపెండెంట్ ఆన్ దిస్. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, యాక్ని, ఎగ్జైమా, సోరైసిస్, హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా గట్ ఇంపార్టెంట్. బరువు వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా మనకి ఇంపార్టెంట్. బరువు తగ్గడానికి, పెరగడానికి, రెండింటికి కూడా హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడానికి కూడా గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందాక నేను మీకు చెప్పాను, గుడ్ బ్యాక్టీరియా అనేది బ్యాక్టీరియోడేట్స్, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఫర్మిక్యూట్స్. ఇవి రెండు ఎప్పుడు బ్యాలెన్స్ లో పెట్టుకుంటేనే మన గట్ హెల్తీగా ఉంటుంది. సో ఏం చెయ్యాలి? సో ఇక్కడ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ గట్ గురించి చూసుకున్నట్టయితే, గట్ ఇస్ అవర్ సెకండ్ బ్రెయిన్. సో ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్. 70% ఇమ్యూనిటీ మనకి గట్ పైనే డిపెండ్ అవుతుంది. సో కోవిడ్ టైంలో చాలా మంది హాస్పిటలైజ్ అయిన వాళ్ళు ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. సో ఇమ్యూనిటీయే కాదు, మళ్ళీ ఈ ఇమ్యూనిటీ మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది, గట్ పైన. అండ్ అల్టిమేట్లీ మీ గట్ క్లియర్ గా లేకపోతే మీ ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. ఇమ్యూనిటీ డౌన్ అయిపోతే డెఫినెట్లీ దట్ విల్ ఎఫెక్ట్ ఆన్ యువర్ ఎంటైర్ బాడీ. డిజీజెస్ అన్ని అట్రాక్ట్ అవుతాయి, వైరస్, బ్యాక్టీరియా అన్ని వచ్చేస్తుంటుంది. ఫైటింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది బాడీకి. బై గట్ హెల్త్ కరెక్ట్ గా లేదు. డాక్టర్ మీకు ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ కూడా గట్ క్లియర్ లేదు కాబట్టి దట్ కెన్ నాట్ ఫైట్ అన్నమాట. ఊరికే నీరసం అయిపోతారు. ఫీవర్ వచ్చింది అనుకోండి, అలసట, నీరసం, మీ వర్క్ మీరు చేసుకోలేనంత ప్రాబ్లం కూడా వెళ్ళిపోతుంది. రైట్? గట్ దానంతలకు అదే క్లెన్స్ చేస్తుంది. కాకపోతే దానికి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అనేది ఇవ్వాలి. అంటే దానికి ఏం కావాలి, బేసికలీ ఫైబర్ ఇవ్వాలి. రైట్? ఫైబర్ ఉంటే బాగా క్లెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, జస్ట్ ఒక పైప్ ఉంది, ఆ పైప్ లో రోజు నేను ఒక ఆయిల్ కానీ ఏదో ఒకటి కంటిన్యూగా వెళ్తున్నాయి, కంటిన్యూగా వాటర్ వస్తుంది. అప్పుడప్పుడు మధ్యలో మనకి పాకూరు కూడా వచ్చేస్తుంది కదా. వాటర్ క్లియర్ ఉంది బట్ పాకూరు వచ్చేసింది. సో ఆ పాకూరని క్లీన్ చేయడానికి ఏం చేయాలి, సంథింగ్ హార్డ్ మెటీరియల్ విల్ పుష్ ఇట్ అండ్ వి విల్ ఎక్స్క్రీట్ ఇట్, అక్కడి నుంచి తీసేస్తాం. సో ఈ లోపల ఏదైతే బ్యాడ్ థింగ్ ఫామ్ అయిందో దాన్ని తీసేయడానికి మనకి ఫైబర్ కావాలి, పీచు పదార్థం కావాలి. పీచు పదార్థం ఉంటే బ్యాడ్ థింగ్స్ అంతా దానంతలకు అదే క్లెన్స్ చేసుకొని బయటికి వచ్చేస్తుంది. రైట్? సో ఈ గుడ్ బ్యాక్టీరియా ఎన్ని ఉంటాయి మన బాడీలో? ఎన్ని ఉంటాయి అంటే, మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా. సెల్స్ విల్ మేడప్ ఆఫ్ ఇంటూ గ్రూప్ ఆఫ్ సెల్స్, టిష్యూస్ నుంచి ఆర్గన్ నుంచి ఎంటైర్ బాడీ. సో ఎన్ని సెల్స్ కణాలు ఉంటాయో దానికన్నా 10 రెట్లు ఎక్కువగా మన బాడీలో ఈ బ్యాక్టీరియాస్ ఉంటాయి. కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అన్ని కంబైన్ చేసుకొని అంత ఉంటాయి అన్నమాట. రైట్? డిఫరెంట్ స్ట్రెయిన్స్, ఒకటే స్ట్రెయిన్ కాదు. నేను ఇప్పుడు చెప్పింది బ్యాక్టీరియోడేట్, ఫర్మిక్యూట్స్, ఇలాంటివి డిఫరెంట్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇంకా చాలా కొన్ని మిలియన్స్ అని చెప్పొచ్చు. అండ్ మనకి జీన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో, మన మదర్ ఫాదర్ నుంచి మన బాడీకి జీన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో, ఈ గట్ బ్యాక్టీరియా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. అంటే మీ ఫాదర్ మదర్ యొక్క గట్ హెల్త్ ఎలా ఉందో వాళ్ళ ప్రోజెని, అంటే వాళ్ళ పిల్లల గట్ హెల్త్ కూడా అలాగే డిపెండ్ అవుతుంది అన్నమాట. దిస్ కెన్ ట్రావెల్
అంటే జనరలీ అంటూ ఉంటాం కదా, నాకు ఎక్కువగా మోషన్ ప్రాబ్లం ఉందండి, మా పిల్లలకి కూడా మోషన్ ప్రాబ్లం వచ్చింది, అదేంటో మా బాబుకి అన్ని మంచిగా ఇస్తాను అయినా కానీ ఉంది, బికాస్ ద జీన్ హాస్ బీన్ దేర్. ఏవైతే ఈ మైక్రోబయోటా ఉందో, మైక్రోబయోటా క్యాన్ బి ట్రాన్స్ఫరబుల్, రైట్? సో దట్ క్యాన్ డిపెండ్ అనమాట. సో సో ఈ బ్యాక్టీరియా హెల్దీగా పెట్టుకోవడానికి మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఏం తింటే మన బాడీ అలా మెయింటైన్ అవుతుంది. సో మన గట్ ని హెల్దీగా పెట్టుకోవడానికి ఒకటి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మన గట్ కి కావాల్సిన క్లెన్జింగ్ థింగ్స్ అనేది ఇవ్వాలి. అంటే ప్రీ అండ్ ప్రోబయోటిక్ అండ్ ఫైబర్ ఇవ్వాలి. ఇది ఇస్తే ఏమవుతుందంటే గట్ ఫస్ట్ క్లెన్స్ అవుతుంది. దాని తర్వాత మనం ఎంటైర్ థింగ్స్ ని కామ్ డౌన్ చేయాలి బాడీలో, బికాస్ మనకి స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అండ్ అదర్ థింగ్స్ అన్ని రిలేట్ అయి ఉంటాయి. సో ఫస్ట్ వీ నీడ్ టు కామ్ డౌన్ అండ్ మన బాడీకి మైక్రోబయోటాని నరిష్ చేయాలి. నరిష్ చేయడానికి దానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వాలి. అది ఆ గ్రోత్ అలాగే మెయింటైన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇలా కనుక చేసినట్టు అయితే డైజెషన్ ప్రాసెస్ కరెక్ట్ గా ఉంటుంది, న్యూట్రియన్స్ అన్ని అబ్జర్వ్ అవుతాయి. ఫస్ట్ గట్ ని క్లెన్స్ చేసుకోవాలి, బాడీని కామ్ డౌన్ చేయాలి. వి నీడ్ టు మెయింటైన్ దట్ ఫేజ్. దాని తర్వాత ఆ మెయింటైన్, ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రీ అండ్ ప్రోబయోటిక్ వాడారు, దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటది, మీరు వాడేశారు, దాని తర్వాత ఓకే నేను ప్రీబయోటిక్ వాడాను, నాకు గుడ్ బ్యాక్టీరియా వచ్చేసింది. గుడ్ బ్యాక్టీరియా వచ్చింది, ఆ గుడ్ బ్యాక్టీరియా లైవ్ బ్యాక్టీరియా కదా, అది బతకాలంటే దానికి కావాల్సిన ఫుడ్ కూడా ఇవ్వకపోతే ఉన్న బ్యాక్టీరియా కూడా చనిపోతుంది, రైట్? సో దాన్ని అలాగే ఇంక్రీజ్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ డైట్ లో కూడా చేంజెస్ చేయాలి. సో 5R అప్రోచ్ అంటామండి. ఒకటి ఏంటంటే రిమూవ్, మన బాడీకి ఏదైతే ఇరిటేట్ చేస్తుందో తీసేయండి. కొంతమంది ఏం చేస్తారు, మేడం పెరుగు చాలా మంచిది, నా పెరుగు తింటే నాకు మంచిది. ఎస్, పెరుగు మంచిదే, కొంతమందికి ఆ పెరుగు కూడా పడదు, ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది గట్, అలాంటప్పుడు అది తీసేయాలి. కొంతమందికి వంకాయ పడదు, కొంతమందికి కొన్ని థింగ్స్ పడదు, పీనట్ పడదు, ఇలాంటివన్నీ పడవు అనమాట. సో ఇది పడవు అని తెలిసినా గానీ కూడా మేడం నాకు చాలా నచ్చింది, నాకు చాలా ఇష్టం వంకాయ, లేకపోతే నేను తింటాను, ఇరిటేట్ అవుతుంది, గట్ లోపల మైక్రోబయోటా కూడా డ్యామేజ్ అవుతుంది, లైనింగ్ కూడా పాడవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంకా ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకే ప్రతి ఒక్కటి మీకు ఏదైతే పడట్లేదో మేక్ అ లిస్ట్ అండ్ ఎలిమినేట్ దట్, రిమూవ్ దట్, రీప్లేస్. దాని బదులుగా మీకు ఏది రీప్లేస్ చేస్తే బెటర్ గా ఉంది. కొంతమందికి పెరుగు తింటే పడదు, దాని ప్లేస్ లో మజ్జిగ తీసుకుంటే పడుతుంది. సో యు ఆర్ ద ఓన్ కింగ్ ఆఫ్ యువర్ బాడీ. మనం ఏది కావాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. ఓకే ఇది తింటే పడుతుంది, జస్ట్ కంటిన్యూ దాట్. రీఇన్కల్కేట్, గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేయండి. ప్రాసెస్ ఏంటి, గుడ్ బ్యాక్టీరియా దేని లెంత్ లో దొరుకుతుందో అవన్నీ ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్ మనం ఇలా కరెక్ట్ గా ఇచ్చామనుకోండి, మన ఇంటెస్టైన్ దానంతలకు అదే రిపేర్ అవుతుంది. సో దాంతో పాటు మన ఎంటైర్ లైఫ్ సైకిల్ అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి. లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, టైంకి పడుకోవడం, టైంకి తినడం, టైంకి మోషన్ పాస్ చేయడం, ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటే మనకి గట్ అనేది హెల్దీగా ఉంటుంది. ఇంకేమేం చేయొచ్చు, ఒకటి ఫైబర్ ఇంటేక్ ని ఇంక్రీజ్ చేయాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్ లో ఇంక్రీజ్ చేసుకోవాలి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ని టోటల్లీ అవాయిడ్ చేసేయాలి, డిస్ట్రాక్షన్స్ లేకుండా తీసుకోవాలి. బికాస్ ప్రాపర్ చూయింగ్ అనేది 32 times చూయింగ్ అనేది అవ్వదు వెన్ యూ ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్. ఫిజికల్ యాక్టివిటీ, మినిమం 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీని యూ షుడ్ ఇంక్రీజ్ అండ్ గుడ్ బ్యాక్టీరియా ఉండే ఫుడ్స్ ని తీసుకోవాలి. సో గుడ్ బ్యాక్టీరియా ఉండే ఫుడ్స్, ప్రీ అండ్ ప్రోబయోటిక్ డెఫినెట్లీ ఒక సప్లిమెంట్ మీరు తీసుకుంటున్నారు. దీంతో పాటు వాట్ యూ హ్యావ్ టు టేక్ రెగ్యులర్ గా మనం ఫర్మెంటెడ్ చేసిన ఫుడ్స్ ని తీసుకోవాలన్నమాట. అంటే ఇడ్లీ కానివ్వచ్చు, దోశ కానివ్వచ్చు, అండ్ కర్డ్ కానివ్వచ్చు, లాక్టోబాసిల్లస్ ఉంటది. సో ఇలాంటివన్నీ మన డైట్ లో తీసుకోవచ్చు. అండ్ ఇంకా వాట్ యూ హ్యావ్ టు, ఒకటి ఎక్కువగా డిజీజ్ రాకుండా చూసుకోవాలి. డిజీజ్ రాకుండా చూసుకుంటే ఏమవుతుంది, ఇంటేక్ ఆఫ్ యాంటీబయోటిక్స్ తగ్గుతుంది. మనం హెల్దీగా ఉంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళము, మెడిసిన్స్ తీసుకోము. అన్హెల్దీగా ఊరికే సిక్ అవుతున్నారు అనుకోండి, దాని మళ్ళీ యాంటీబయోటిక్స్ యూసేజ్ పెరుగుతుంది. సో మన గట్ ని హెల్దీగా పెట్టుకున్నప్పుడు మన ఎంటైర్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. డైలీ ప్రోబయోటిక్స్ అనేది డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి. దానికి కావాల్సిన ప్రీబయోటిక్స్ అంటే ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి. ప్రాసెస్ ఫుడ్స్ ని టోటల్లీ ఆపేయాలి, ఎందుకంటే ప్రాసెస్ ఫుడ్స్ యూజ్ చేసినప్పుడల్లా మనకి బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. మన డైజెస్టివ్ ఎంజైమ్స్ ని కూడా బ్యాలెన్స్ లో పెట్టుకోవాలి.
ఎక్కువగా HCl అంటే ప్రతి స్మాల్ మీల్స్ ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో తినేయడానికి చూడాలి. షుగర్స్ ని తగ్గించేసేయాలి, లేకపోతే టోటల్లీ ఆపేసేయాలి. అండ్ దీంతో పాటు omega-3 డెఫినెట్లీ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఇంటెస్టైన్, రైట్? సో మీకు ఏదైతే పడట్లేదో అవన్నీ ఆపేసేయాలి. ఇవి కంపల్సరీ చేస్తే గట్ అనేది క్లియర్ అవుతుంది. సో కోకోనట్ ఆయిల్ ఈస్ అ వెరీ గుడ్ ఫర్ గట్ హెల్త్. గట్ హెల్త్ గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేయడానికి, మనకి న్యూట్రియంట్ అబ్జర్వ్ చేసుకోవడానికి కోకోనట్ ఆయిల్ చాలా మంచిది. యూ క్యాన్ యూస్ నార్మల్ యూజ్ ఆయిల్ కన్నా కోకోనట్ ఆయిల్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఫర్మెంటెడ్ ఫుడ్స్ ని తీసుకోండి. అంటే మనం ఫర్మెంటెడ్ ఫుడ్స్ మనం జనరల్లీ ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ, పెరుగు ఇవన్నీ తీసుకుంటాం, అది కూడా తీసుకోండి. ఓవర్ సోక్డ్ రైస్ అంటారు, రాత్రి మనం పెరుగు చద్దన్నం అంటారు కదా, అది కూడా ఫర్మెంటెడ్ ఫుడ్, అలా తీసుకోవచ్చు. అల్లం మంచిది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, జింజరాల్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. సో ఇది ఇమ్యూనిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. టర్మరిక్, కర్క్యూమిన్, అగైన్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ గట్. పెప్పర్మెంట్, మింట్ లీవ్స్ ని తీసుకోండి. ఇవన్నీ మన గట్ ని హీల్ చేస్తుంది అనమాట. అంటే ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లాగా వర్క్ అవుతాయి. ఒకవేళ మీకు కనుక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలవాటు ఉంటే దెన్ డెఫినెట్లీ యూ కెన్ డూ దిస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో దీంతో పాటు మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ ఆల్సో యాడ్ సమ్ అదర్ హెర్బ్స్. ఏవైతే మీకు గట్ రీసెట్ కి హెల్ప్ అవుతుందో అవన్నీ యూజ్ చేయొచ్చు. లైక్ గార్లిక్, ఆనియన్ కూడా హెల్దీ, బికాస్ ఆలిసిన్ కంపౌండ్ అనేది ఉంటుంది, సల్ఫర్ కంటెంట్ కంపౌండ్ ఉంటుంది, ఇది కూడా మంచిది. బోన్ బ్రాత్ కూడా హెల్దీ, గట్ ని క్లియర్ చేస్తుంది. ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ అండ్ ఆల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో దీంతో పాటు మన గట్ ని ఆటోమేటిక్ గా అదే క్లీన్ చేసుకోవాలంటే దానికి కొంచెం టైం ఇవ్వాలి. సో మీరు ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎప్పుడైతే మీకు కంటిన్యూగా మోషన్స్ అవుతూ ఉంటాయి, ఏది తినబుద్ధి అవ్వట్లేదు, ఏది తిన్నా కానీ మోషన్స్ అవుతుందంటే మీరు ఏం చేయాలంటే, ఏం చేయొద్దు, మీరు ఏం తినొద్దు, డోంట్ ఈట్ ఎనీథింగ్, జస్ట్ గివ్ అ టైం. వాటర్ ఇవ్వండి, జస్ట్ హైడ్రేషన్ కొరకు వదిలేయండి. 1 డే 2 డేస్ ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు 1 డే 2 డేస్ ఏం తినకుండా వదిలేయండి. దానంతలకు అదే క్లెన్స్ అవుతుంది. అంటే మన బాడీకి కావాల్సిన స్పేస్ ఇచ్చామనుకోండి, దానంతలకు అదే క్లియర్ చేసుకుంటుంది అనమాట. సో మన బాడీని క్లెన్స్ చేసుకునే థింగ్స్ మనం డైట్ లో ఇచ్చాము, లైక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ ఇలాంటివన్నీ చేసామనుకోండి, దానంతలకు అదే క్లెన్స్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోఫేజీ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. మన బాడీలో ఉండే వ్యర్థాలను అన్ని, అంటే టాక్సిన్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సహాయపడుతుంది. సో ఇందులో మనం గట్ రీసెట్ లో ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఫైబర్, బికాస్ దీంట్లో మనకి ఇన్యులిన్ ఉంటుంది. చాలా మందికి బల్క్ క్రియేట్ అవ్వదు. సో ఆ బల్క్ క్రియేట్ అవ్వడానికి మనకి ఈ ఇన్యులిన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. రెసిస్టెంట్ మాల్టోట్రెక్సిన్ ఉంటుంది, ఇది మనకి అబ్జార్ప్షన్ కి అండ్ మోషన్ ఫ్రీగా పాస్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. హైడ్రోలైజ్డ్ బార్గమ్ ఉంటుంది. సో ఇది కూడా మనకి గట్ లోపల ఉండే మైక్రోబయోటాని ఇంక్రీజ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ప్రీ అండ్ ప్రోబయోటిక్ వచ్చేసి గట్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేస్తుంది. ప్రీబయోటిక్ ఏంటి, ప్రోబయోటిక్ అనేది లైవ్ బ్యాక్టీరియా. లైవ్ బ్యాక్టీరియాకి కావాల్సిన ఫుడ్ ప్రీబయోటిక్ అన్నమాట, రైట్? సో హెల్దీ బ్యాక్టీరియా కాలనీస్ ని మెయింటైన్ చేయడానికి ఈ ప్రీబయోటిక్ అనేది తీసుకుంటాం. సో చాలా మంది ఏం చేస్తారంటే బయట ఓన్లీ ప్రోబయోటిక్ ఇచ్చేస్తారు. అండ్ నేను చాలా సార్లు చూసాను, ప్రోబయోటిక్స్ ఏం చేస్తారంటే అలాగే ఫ్రిడ్జ్ లో పెడతారు. అవునా కదా? ఫ్రిడ్జ్ లో నుంచి బయటికి దిగానే అదంతా చనిపోతుంది, లోపల ఉన్న బ్యాక్టీరియాస్ అన్ని చనిపోతాయి. అలాంటప్పుడు మనం మళ్ళీ అది ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి, దాంట్లో నిజంగానే లైవ్ బ్యాక్టీరియా ఉందా, చనిపోయిన బ్యాక్టీరియా ఉందా మనకి తెలియదు. అవునా కాదా? ఉట్టి ఒక రూమ్ టెంపరేచర్ కి తెచ్చిన కంటైనర్ లో ఉండే బ్యాక్టీరియానే చనిపోతున్నప్పుడు, అదే హెల్దీ బ్యాక్టీరియా వచ్చి నేను స్టమక్ లో తీసుకున్నప్పుడు HCl అంటే pH లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటది స్టమక్ లో. ఆ టెంపరేచర్ కే చనిపోతున్నప్పుడు నేను pH నా టమ్మీ నుంచి రీచ్ అయ్యి నా ఇంటెస్టైన్ లోకి వెళ్ళాలి. ఇంటెస్టైన్ లోకి వెళ్ళిన తర్వాతనే నాకు ఆ బ్యాక్టీరియా గ్రోత్ అనేది అక్కడ అవుతుంది. నాకు బయట దొరికే, మార్కెట్ లో దొరికే ప్రోబయోటిక్స్ తీసుకొని నేను తాగి కడుపులోనే చనిపోయేదానికి నేను ఎందుకు కన్జ్యూమ్ చేయాలండి? జస్ట్ థింక్ కదా, బికాస్ చాలా మంది మనకి బయటికి వెళ్ళినప్పుడు చెప్తుంటారు, నేను ప్రోబయోటిక్ ఇది తీసుకుంటాను, అది యాకుటో ఓకుటో అని చెప్తూ ఉంటాను, రైట్? బట్ అది అక్కడే చనిపోయినప్పుడు మన స్టమక్ లో ఎట్లా సర్వైవ్ అవుతుంది మన దాంట్లో? సో అందుకనే మనం ఒక కొత్త ఈ ప్రోడక్ట్ లో ఏంటంటే మనకి
ఎలాంటి బ్యాక్టీరియా మనకి దీంట్లో ఉంటుందంటే స్పోర్ బ్యాక్టీరియా అంటాం అనమాట. సో ఇదేంటంటే బ్యాసిలస్ కోయాగులస్ IS2 అన్నమాట. సో ఈ బ్యాక్టీరియా కోయాగులస్ IS2 ఏం చేస్తుందంటే దీని లోపల బ్యాక్టీరియా ఒక కవచం లాగా ఫార్మేషన్ అవుతుంది మన ఇంటెస్టైన్ లోకి వెళ్ళిన తర్వాత. ఇక చాలా మంది చెప్పారు మేడం దీంట్లో లైవ్ బ్యాక్టీరియా ఉంటదంటే, అవును సార్ లైవ్ బ్యాక్టీరియా ఉంటదని. ఓపెన్ చేసి చూస్తే కనిపించదండి మనకి. అది ఓపెన్ చేసి చూస్తే మనకు కనిపించదు. అది ఇది ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉంటది. మనం ఎప్పుడైతే టాబ్లెట్ వేసుకుంటామో స్టమక్ నుంచి ఇంటెస్టైన్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ బ్యాక్టీరియా గ్రోత్ అనేది అవుతుంది. స్టమక్ లో అయితే బ్యాక్టీరియా గ్రోత్ అవ్వదు. అది మనకి అవసరం లేదు. స్టమక్ లో ఎలా ఉందో మనకు అవసరం లేదు. అది స్టమక్ యాసిడ్స్ నుంచి తట్టుకొని మనం ఇంటెస్టైన్ లోకి వెళ్ళాలి. అందుకే మనం ప్రీ అండ్ ప్రోబయోటిక్ మన షెల్ఫ్ లో అలాగే ఉండిపోతుంది. అవునా కదా? షెల్ఫ్ లో అలాగే ఉంటది. అండ్ దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాలి, అక్కడ పెట్టాలని చెప్పం. కానీ ఇది చేసే పని అనేది చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్యాసిలస్ కోయాగులస్ IS2. సో ఇలాంటి స్ట్రెయిన్ మనకి ఎక్కడ దొరకదు. ఎందుకంటే ప్రతి ఒక్క టెస్ట్, కఠినమైన టెస్ట్లు పాస్ అయ్యి వచ్చింది అనమాట ఇది. సో ఇంత మంచి హెల్దీ బ్యాక్టీరియా మనం ఒక్క బాటిల్ తీసుకున్నా కానీ కూడా చాలా ఒక 1000 ప్రోడక్ట్స్ తీసుకున్నంత బెనిఫిట్ వస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు ప్రీబయోటిక్ ఎందుకు? చాలా మందికి డౌట్ వస్తుంది ఏంటంటే మేడం ప్రోబయోటిక్ అనేది యూస్ చేస్తున్నాను కానీ నాకు ప్రీబయోటిక్ ఎందుకంటే, ఈ ప్రోబయోటిక్ ఏదైతే గుడ్ బ్యాక్టీరియా ఉందో మీరు ఏం చేస్తారు, సరే నేను గుడ్ బ్యాక్టీరియా తీసుకున్నా నా స్టమక్ హెల్తీగా ఉంటది, నా ఇంటెస్టైన్ బాగుంటది అనుకోని మీరు ఏం చేస్తారు, దానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వడం మర్చిపోతారు. మీ ఇంట్లో ఒక ఫిష్ ఉందండి, ఫిష్ తెచ్చుకుంటే ఇంట్లో మంచిదని తెచ్చుకున్నారు. అయితే ఫిష్ కి కావాల్సిన ఫుడ్ మీరు ఇవ్వలేదు. ఏమవుతుంది? ఫిష్ చచ్చిపోతుంది. తెచ్చుకొని ఏం లాభం? ఇప్పుడు గుడ్ బ్యాక్టీరియా తీసుకున్నారు. గుడ్ బ్యాక్టీరియాకి కావాల్సిన ఫుడ్ ఏంటి? ఫైబర్, ప్రీబయోటిక్. అది మీరు ఇవ్వకపోతే చనిపోతాయి. తీసుకొని లాభం ఏంటి? అందుకనే ప్రీ అండ్ ప్రో 2 కలిపి. అంటే మీరు ఒక బాబు స్కూల్ కి వెళ్తున్నాడంటే ఆ బాబుకి అక్కడ స్కూల్లో ఫుడ్ ఇస్తారో లేదో తెలియదు. మీరేం చేస్తారు? సేఫ్టీ పర్పస్ బాబుతో పాటు ఒక బాక్స్ కూడా ఇచ్చేసి పెడతారు. అరే నీకు ఆకలేస్తే ఇది తినరా, వాళ్ళు పెడితే వాళ్ళు అది కూడా తినేసేయాలి. అప్పుడు ఏంటి? వి ఫీల్ దట్ ఓకే మనకి నా బాబుకి కావాల్సిన ఫుడ్ అనేది వచ్చేసింది. సో అందుకనే మనం ప్రీ అండ్ ప్రోబయోటిక్ కలిపిస్తున్నాం. ప్రీబయోటిక్ ఏ ఫామ్ లో ఉంది? ఫ్రక్టో ఒలిగోసాకరైడ్స్ అంటారు. ఈ ఫ్రక్టో ఒలిగోసాకరైడ్స్ నుంచి ఆ గుడ్ బ్యాక్టీరియాకి కావాల్సిన ఫుడ్ అనేది మనం ఇస్తున్నాం. సో ఇదే బ్యాక్టీరియా బ్యాసిలస్ కోయాగులస్ యూనిక్ IS2. దీన్ని స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా అంటారు. దీన్ని స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా ఇందాక నేను మీకు చెప్పాను కదా, చాలా కఠినమైన టెస్ట్లు పాస్ అయ్యేసి వచ్చిందని. అంటే ఎటువంటి కండిషన్ లోనైనా ఇది సర్వైవ్ అవుతుంది. స్టమక్ ఎంత లోవర్ pH ఉన్నా కానీ కూడా సర్వైవ్ అవుతుంది. అండ్ ఎలాంటి కండిషన్, హీట్ గానీ ఆల్కలైన్ కండిషన్స్ లో ఉన్నా కానీ కూడా, ఎక్స్ట్రీమ్ యాసిడ్ కండిషన్స్ లో ఉన్నా కానీ కూడా ఇది సర్వైవ్ అవుతుంది. అంటే మన స్టమక్ లో కూడా ఇది బాగా సర్వైవ్ అయ్యి వెళ్తుంది. సో ఇది ఎలా అవుతుందో మనం చూద్దాము. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాప్సూల్ అనేది తీసుకున్నాం. అక్కడ మనకి ఏం ప్రాబ్లం కాదు. స్టమక్ లోకి వెళ్తుంది. స్టమక్ లోకి వెళ్ళినాక ఒక కవచం లాగా అక్కడ ఫార్మేషన్ అవుతుంది అనమాట. సో బయట ఇట్లా బ్యాక్టీరియా కంటే ఇట్లా కవచం లాగా ఫార్మేషన్ అవుతుంది. అంటే మనం వార్డ్స్ లో చూస్తాము పెద్ద పెద్దది ఇలా యూస్ చేసుకుంటూ ఉంటారు. ఎవరన్నా ముందు నుంచి బాణం వేసినా షూట్ చేసినా కానీ కూడా మనకేం కాకుండా ఉండడానికి. సో అలా ఇది ఫార్మేషన్ అవుతుంది. సో ఈ బ్యాసిలస్ కోయాగులస్ యూనిక్ IS2 స్టమక్ లో నుంచి ఇంటెస్టైన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఈ గ్రోత్ అనేది మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడే ఉంటుంది. ఆ కాలనీస్ డివైడ్ అవుతా ఉంటాయి. మీరు తీసుకునే డైట్, ఎక్సర్సైజ్ అవన్నీ దాని వల్ల ఇదన్నీ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు ప్రీబయోటిక్ వచ్చేసి యూనిక్, ఇక్కడ ఏంటి ఫ్రక్టో ఒలిగోసాకరైడ్స్ అనేవి ఇస్తున్నాము. సో ఈ ఫ్రక్టో ఒలిగోసాకరైడ్స్ కి కూడా ఇది న్యాచురల్ ఫామే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని కాదు, ఇది సూక్రోజ్ షుగర్ కేన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. సో ఇది నాన్ జిఎంఓ, జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజం నుంచి కాదు, న్యాచురల్ గా మన ఇంటెస్టైన్ లో దొరికే బ్యాక్టీరియానే మనం ఐడెంటిఫై చేసి ఈ యాసిడ్స్ లో నుంచి ప్రతి ఒక్కటి టెస్ట్ చేసి మనం ఇది యూజ్ చేసాము. ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చండి. యాజ్ ఆఫ్ నౌ ప్రెగ్నెంట్ ఉమెన్ కి వీఆర్ నాట్ సజెస్టింగ్ దిస్. అపార్ట్ ఫ్రమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. అండ్ ఎటువంటి మేబీ మీకు వేరేది ఏదన్నా యూజ్ చేసినప్పుడు, ఫైబర్ వాడినప్పుడు మేడం ఎక్కువగా మోషన్ అవుతుంది అని ఏమైనా కంప్లైంట్ చేసినా కానీ కూడా ప్రీ అండ్ ప్రోబయోటిక్ వాడినప్పుడు ఎవరికి ఏది కంప్లైంట్ ఉండదు. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ సేఫ్ ఫర్ అవర్ బాడీ.
ఓకే, షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మీకు వేరే ప్రోడక్ట్స్ కి ఎలా షెల్ఫ్ లైఫ్ ఉంటుందో అలాగే ఉంటుంది. టోటల్లీ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఏది లేదు దీంట్లో. అండ్ మనకి ఇది చాలా సేఫ్టీ అండ్ ఎవరన్నా యూస్ చేయొచ్చు. 12+ ఇయర్స్ ఎవరన్నా ఈ ఈ థింగ్స్ అనేది వాళ్ళు వాడొచ్చు అనమాట. రైట్. అండ్ దీంతో పాటు ఫుల్లీ వెజిటేరియన్. దీంతో పాటు మనం గట్ రీసెట్ డైట్ లో ఏవిహెచ్ కూడా ఇవ్వచ్చు. ఆమలాకి, విబిటాకి, హరిటాకి మనందరికీ తెలుసు. చాలా మందికి అసిడిటీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో హైపర్ అసిడిటీ ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది, ఆకలిని పెంచుతుంది, బాడీలో ఉండే టాక్సిన్స్ ని కూడా తీసేస్తుంది అనమాట. డైజెషన్, మన కోలాన్ హెల్త్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్. దీంతో పాటు న్యాచురల్ బి కూడా ఇవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ గట్ రీసెట్ లో మనం ఓన్లీ 2 ప్రోడక్ట్స్, మినిమం 2 ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తున్నాం. అదేంటంటే ఫైబర్ అండ్ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్. ఇది వాడుకోవచ్చు, ఇది కూడా యాడ్ చేయొచ్చు. ఒకవేళ పర్సన్ విల్లింగ్ గా ఉన్నారంటే మీరు ఇవన్నీ ఇవ్వచ్చు అనమాట. మిల్క్ థిసిల్ కూడా యాడెడ్. బట్ గట్ రీసెట్ డైట్ లో గ్రీన్ కలర్డ్ ఉన్న ఇవి ఉన్నాయి కదా సింబల్స్, వెజ్ యూజ్ చేయాలి, నాన్ వెజ్ ఏది యూజ్ చేయాలి. సో ఇవన్నీ వెజ్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మిల్క్ థిసిల్ ఇస్ వెజ్, దిస్ ఇస్ ఆల్సో వెజ్, దిస్ ఇస్ ఆల్సో వెజ్. ఒకవేళ పర్సన్ విల్లింగ్ గా ఉంటే డెఫినెట్లీ ఇవి 3 కూడా మీరు గట్ రీసెట్ డైట్ లో యాడ్ చేయాలి. లేకపోతే మినిమం 2 ఫైబర్ అండ్ ప్రీ అండ్ ప్రోబయోటిక్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, టోటల్ మన గట్ హెల్దీగా ఉంటే మీరు ఏది కావాలో అది వస్తుంది. హెయిర్ ఫాల్ ఉందా, గట్ క్లియర్ అవుతే ఇది కరెక్ట్ అయిపోతుంది. బరువు తగ్గాలనుకుంటున్నారా, కరెక్ట్ అయిపోతుంది. స్కిన్ రిలేటెడ్ ఇష్యూ ఉందా, తగ్గిపోతుంది. డయాబెటీస్ ని రివర్స్ చేసుకోవాలా, తగ్గిపోతుంది. థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్ గా చేసుకోవాలా, తగ్గిపోతుంది. ఫేస్ పైన పింపుల్స్, యాక్ని ఎక్కువగా ఉన్నాయా, తగ్గిపోతుంది. కాన్స్టిపేషన్, మోషన్, అసిడిటీ, వేరే డిజీజెస్ ఉన్నాయి, ఆర్థరైటిస్ ఉంది, మీరు యూ జస్ట్ నేమ్ ఇట్, అవన్నీ మీకు ఈ గట్ రీసెట్ డైట్ లో తగ్గిపోతుంది. అండ్ ఈ గట్ రీసెట్ తర్వాత మీరు ప్రతి ఒక్క పర్సన్ కి ఇంటర్మీడియట్ డైట్ అండ్ హెల్తీ బ్యాలెన్స్డ్ వేలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్ని ఇవ్వండి. ఎవ్రీ డిజీజెస్ విల్ కమ్ ఇన్ టు నార్మల్ అండ్ యూ కెన్ సీ న్యూ బాడీ అన్నమాట, న్యూ బాడీ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో ఇది మనకి బెనిఫిట్స్ అనేది వస్తాయి అన్నమాట గట్ రీసెట్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో సార్ ని కన్సల్ట్ అవ్వండి. సో మీకు బాడీకి కావాల్సిన గట్ రీసెట్ అనేది క్లియర్ అవుతుంది. అండ్ డైట్, స్పెషల్లీ మనం డైట్ తీసుకున్నట్టు అయితే ఈ గట్ రీసెట్ 10 days ఆఫ్ గట్ రీసెట్ డైట్ లో నో నాన్ వెజిటేరియన్ సోర్సెస్, ఇంకా బయటివి ఏవి చిప్స్, బిస్కెట్స్, నమ్కిన్స్ నో, మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ నో, లైక్ ఇప్పుడు పన్నీర్ కానీ, చీజ్, బటర్, నెయ్యి ఇవి కూడా నాట్ రిక్వైర్డ్. సో ఓన్లీ అ ప్లాంట్ బేస్డ్ డైట్స్ మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. టీ, కాఫీ, కెఫిన్ కూడా నో. సో ఇలా మనం 10 days చేసామనుకోండి, మన బాడీ మొత్తం క్లెన్స్ అయిపోయి ఇట్ విల్ బి అ న్యూ యూ అనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ గట్ రీసెట్. అండ్ ఓవర్ టు సార్.